ఎన్నేళ్లుగానో మనం వింటూనే ఉన్నాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు వాడొద్దు అని. పోస్టర్లు, ప్రచారాలు, ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు ఎంత చెప్పినా ఈ ప్లాస్టిక్ కవర్లు ఇంకా మన చుట్టూ ఎక్కడ చూసినా కనబడుతూనే ఉన్నాయి. అయితే అందరి మనసుల్లో ఒకే ఒక ప్రశ్న ఎప్పుడు మెదులుతూ ఉంటుంది. ప్రభుత్వాలు ఈ ప్లాస్టిక్ తయారీనే పూర్తిగా ఎందుకు ఆపడం లేదు? ప్లాస్టిక్ తయారీ కొనసాగుతున్నంత వరకు ఈ కవర్లు మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి. వాస్తవానికి సమస్య వినియోగదారుల దగ్గర ప్రారంభం కాదు, తయారీదారుల దగ్గరే ప్రారంభం అవుతుంది. వాడొద్దు వాడొద్దు అని చెప్పి వినియోగాన్ని మాత్రమే నిషేధించడం అంటే ఎగ్జాంపుల్ పంప్ ఓపెన్ చేసి నీళ్లు పోతూ ఉండగా నేల తుడుస్తూ ఉండటం లాంటిది అనమాట. మరి తయారీని నిషేధించడం ఎందుకు కష్టం అంటే దానికి పలు రకాల ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తయారీని పూర్తిగా నిషేధిస్తే వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు మూతపడతాయి, లక్షల కుటుంబాలు ఆదాయం కోల్పోయి రోడ్డున పడతాయి. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అనఫీషియల్ గా నడుస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ని పూర్తిగా ఆపటం అనుకున్నంత ఈజీ కాదు. దానికంటే వినియోగదారుల స్థాయిలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం సులభం. ప్లాస్టిక్ బదులుగా వాడే ప్యాకేజింగ్ పదార్థాలు చాలా ఖరీదైనవి కావడంతో ఉత్పత్తుల ధరలు కూడా పెరిగిపోయి వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం మెండుగా ఉంది. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏది ఏమిటి అనే స్పష్టమైన ప్రపంచవ్యాప్త నిర్వచనం లేకపోవడంతో నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కష్టతరం అవుతోంది. అన్ని సందర్భాల్లో ప్లాస్టిక్ సమానమైన పనితీరు, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలు లభించడం లేదు. కొన్ని బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్లు అయితే పర్యావరణానికి హానికరంగానే మారుతున్నాయి. ప్లాస్టిక్ తేలికగా, బలంగా, శుభ్రత కలిగి ఉండటం వంటి ప్రయోజనాల వల్ల ఆహార, వైద్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. పూర్తిగా నిషేధిస్తే కొరతలు ఏర్పడి భద్రతా ప్రమాణాలు దెబ్బతినే అవకాశం మెండుగా ఉంది. మరొక విషయం ఏంటంటే ప్లాస్టిక్ స్థానంలో ఉపయోగించే పదార్థాలు ఎప్పుడు కూడా పర్యావరణానికి అనుకూలమే అని చెప్పలేం. అవి మరింత వనరులు ఉపయోగించవచ్చు లేదా వేరే రకాల పర్యావరణ నష్టం కూడా కలిగించవచ్చు. టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాన్ లాంటి నిర్ణయాలు ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తే వారిలో ప్రతికూల ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉంటాయి. అందుకే చాలా ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించకుండా దశల వారీగా నియంత్రణ అమలు చేస్తుంటాయి. కాబట్టి ప్లాస్టిక్ను పూర్తిగా ఆపటం అసాధ్యం. బాధ్యతతో ఉపయోగించడం ఒక్కటే మనం చేయగలిగేది. అదే పర్యావరణానికి మేలు చేసే మొట్టమొదటి అడుగు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల్ని వాడటం ఆపేద్దాం, క్లాత్ బ్యాగులను వాడటం మొదలెడదాం.